తో బాగుందా, గాగల్స్ లేకుండా బాగుందా? ఫైన్. హలో, వెల్కమ్ బ్యాక్ టు చందు క్యాండీ ఛానల్, చందు డైరీస్. ఓకే. సో ముగ్గురం స్పెట్స్ పెట్టుకొని కోతలు లాగా గుడ్డలు నాకు అంటే రీసెంట్లీ నాకు సర్జరీ అయింది కాబట్టి నేను అది కూడా లాంగ్ వీడియోస్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం. సో ఈ రోజు చాలా మంది యాక్చువల్గా వెళ్ళాలి, బట్ చాలా మంది కాకుండా కొంతమంది వెళ్తున్నాం. ఒక 8 members వరకు వెళ్తున్నాం ఫామ్ హౌస్ కి. సో అక్కడ ఏం చేస్తాం ఏంటిది అంటే నార్మల్ గా మేము ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అనుకో. మన విశాల్ వచ్చడానికి ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఒక నిమిషం చికెన్ షాప్ వచ్చింది, ఆగండి. ఒక నిమిషం చికెన్ షాప్ ఆమె ఎక్కడికి వెళ్ళినా వంటల ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇప్పుడు చికెన్ వండుతుంది అక్కడ ఫామ్ హౌస్ కి వెళ్ళాక. అన్నపూర్ణమ్మ గారు చికెన్ చిక్కుముక్ చేయడం ఎలాగో చెప్తారు. వెరీ గుడ్. టైం కి మంచి ప్రోగ్రామ్ వస్తుంది. దీని సో బై ఫ్రెండ్స్. గాగల్స్ తో బాగుందా, గాగల్స్ లేకుండా బాగుందా? ఫైన్. యాక్చువల్లీ ఇంకొక 2 days లో స్పెట్స్ వచ్చేస్తాయండి నాకు. మళ్ళీ స్పెట్స్ వచ్చేస్తాయి, పెట్టుకుంటా. నాకు వితౌట్ సైడ్ స్పెట్స్. సో లాస్ట్ టైం మేము రచకొండ ఫామ్ హౌస్ కి వెళ్ళిండే. ఎవరైనా చూడకపోయింటే పద్దు పద్మావతి ఆఫీషియల్ ఛానల్లో ఉంది, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ లేదు అలా కాదు, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు వాళ్ళదే ఇంకొకటి ఉందన్నమాట ఫామ్ హౌస్. అది కూడా చాలా బాగుంటది, కొండ పైన ఉంటది. మీకు అక్కడ వ్యూ కూడా చూపిస్తా, సూపర్ వ్యూ అసలు. అది ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా, బుక్ చేసుకోవచ్చు కాల్ చేసి వాళ్ళకి. అండ్ నా పేరు చెప్తే కనుక మీకు 15% డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ఫామ్ హౌస్కి స్టార్ట్ అయిపోయినాం. అక్కడ రీచ్ అయ్యే వరకు మాకు 1 hour పట్టింది. అండ్ అక్కడ రీచ్ అయినాక లైక్ సెక్యూరిటీ గార్డ్ కానీ ఎవ్వరు లేకుండే, బట్ మెయిన్ డోర్ ఓపెన్ ఉండే, లోపల డోర్ అయితే క్లోజ్డ్ ఉండే. సో ఏంది ఎవ్వరు లేరా అని ఇట్లా ఇంకా వెయిట్ చేస్తూ ఇంకా ఫామ్ హౌస్ది మంచిగా వెళ్ళంగానే తీసేద్దాం అని చెప్పేసి మొత్తం ఒక టూర్ వేసేసిన ఫామ్ హౌస్ చూసేసేయండి. ఫస్ట్ మేమే వచ్చినాము రచ్చకొండ ఫామ్ హౌస్. వాళ్ళకి ఇంకా 2-3 ఉన్నాయి. ఇది మొత్తం కొండ పైన ఉంది, మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కొండ పైన ఇది లిటరల్లీ, అందుకని ఇవన్నీ రాళ్ళు రప్పలే ఉన్నాయి. దిస్ ఇస్ ద స్విమ్మింగ్ పూల్. క్లీన్ చేస్తే బాగుంటుంది కొంచెం, కానీ చాలా బాగుందబ్బా. సో ఫామ్ హౌస్ వచ్చేసి హిల్ పైన ఉండే టాప్లో, అందుకనే చాలా పైకి కనిపిస్తుండే. వ్యూ అయితే చాలా బాగుండే, చాలా అంటే చాలా బాగుండే. చాలా పెద్ద ప్లేస్లో. ఇంకా ఈ ఫామ్ హౌస్ అనేది హాఫ్లోనే ఉంది, ఇంకా కొంచెం కన్స్ట్రక్ట్ చేయాలంట. స్విమ్మింగ్ పూల్ది కూడా, ఇంకా సైడ్ వాటర్ లేవని దుంకిండు, బట్ దాంట్లో వాటర్ ఉన్నాయి, మరి షూస్ ఖరాబ్ అయినాయి. ఇక్కడ పెద్దవాళ్ళకి కాదు చిన్న పిల్లలకి కూడా ఆడుకోవడానికి చాలా బాగుంది. ఉయ్యాల, జారుబండ, సైడర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అందుకని మా అక్క ఫస్ట్ ఎక్కేసి మొత్తం దాన్ని సాఫ్ చేసేసింది ఆమె బ్లాక్ ప్యాంట్ తోటి. నేనైతే గ్యారెంటీ చెప్పగలుగుతాను, ఇది ఒక మంచి ఫ్యామిలీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. అంతేకాకుండా మనకు హల్దీ సంగీత్ అట్లా ఉంటాయి కదా, అలా కూడా చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే గార్డెన్ ఏరియా ఉంది, స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దగా ఉంది, అండ్ పిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా మంచి స్పాట్. పాపం అన్న చూడండి, అందరు ఎంజాయ్ చేస్తుంటే అన్న మాత్రం అన్న ఎవరు తెలియదు వద్దంటున్నాను. ఇది కూడా ఇంకా కొంచెం సేపు అయినాక మా ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మంచి ప్లేస్ ఉంది కాబట్టి ఫొటోస్ దిగాలి కదా. సో వీళ్ళు ఫొటోస్ దిగుతున్నప్పుడు అప్పుడే నేను ఒక టూర్ చేసేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి కిచెన్ అంటే వాళ్ళే కుక్ చేసినారు, మేమైతే ఏం చేయలేదు. వాళ్ళైతే బగారా చికెన్ కర్రీ లంచ్లో చాలా అంటే చాలా సూపర్గా వండినారు అనమాట. అండ్ దాని తర్వాత బెడ్రూమ్స్ 3 bedrooms ఇచ్చినారు. ఇక్కడ ఒకటేమో కామన్ బాత్రూమ్ ఇచ్చినారు, అండ్ దాని తర్వాత ఒక బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉండే అనమాట. సో బెడ్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉండే. నాకు ఇక్కడ ఫస్ట్ మెయిన్ నీట్నెస్ అనేది నచ్చింది. 3 bedrooms కూడా నీట్గా ఉండే, వాష్రూమ్స్ కూడా నీట్గా ఉండే, అండ్ హాల్ కూడా హ్యూజ్ పెద్దదే. అండ్ అక్కడ మనకి టీవీ కూడా ఉంది, లైక్ టైం పాస్ చేసుకోవడానికి. అంటే కొంతమంది ఉంటారు కదా ఎంజాయ్ చేయకపోతే, టీవీ కూడా ఉంది లైక్ టైం పాస్కి అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఈ బెడ్రూమ్ నుంచి కొండ కనిపిస్తుండే, బయట ఏరియా హిల్ మొత్తం కనిపిస్తుండే.
అండ్ దాని తర్వాత మా ఫ్రెండ్స్ ఫోటో 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 అంటే వాళ్ళు ఏదో రీల్ చేస్తారని నన్ను పిలిచి వాళ్ళ రీల్ కోసం నేను కష్టపడ్డాను కొంతసేపు. ఇక ఫోటో సెక్షన్ అంతా అయిపోయినాక రూమ్లోకి అయితే వచ్చేసినాం చల్లబడినకి కొంతసేపు. అలా థమ్స్అప్ చిప్స్ అన్నీ తెచ్చుకొని ఇంకా టీవీ ఆన్ చేసుకొని డ్యాన్స్ ఆడదామని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా మంచిగా చిల్ అవుతాం అన్నమాట. ఇంకా లంచ్‌కి చాలా టైం ఉందని చెప్పేసి మా అక్క కాఫీ చేసింది అందరి కోసం. మా అక్క ఎక్కడికెళ్ళినా గానీ ఏదో ఒకటి వండడం మాత్రం పక్కా. అది అందుకనే ఇంకా కాఫీ చేసి అందరికిచ్చింది. అలా కొంసేపు కూర్చొని కాఫీ తాగేసి ఇంకా ఈవినింగ్ అయితుంది గదా! ఫామ్ హౌస్ మొత్తం చూద్దామని చెప్పేసి ఫామ్ హౌస్ చూడ్డానికి బయటికొచ్చేసినాము. చాలా పెద్ద ఫామ్ హౌస్ అని చెప్పినాను గదా! చాలా డిఫరెంట్‌గా కట్టినారు. అసలు ఎక్కడి నుంచి ఎట్లెళ్ళాలో నాకు అర్థం కాలేదు. అందుకనే వీళ్ళకి రూట్ అడుగుతున్నా ఎట్లెళ్ళాలి అని. ఇంకా నాకు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయినా. కానీ గైస్ ఏ మాటకి ఆ మాట వ్యూ పాయింట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ స్కై వాక్ టైప్ లాగా చేసినారనమాట. ఎంత బాగుందో ఇక్కడ నుంచి ఫొటోస్ దిగినాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది. సన్సెట్‌కి కానీ సన్‌రైజ్‌కి కానీ ఇక్కడ నిల్చొని చూస్తే అయితే వర్త్ అనుకోవచ్చు. అంత బాగుండే. అండ్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా సైడ్స్‌కి ఇచ్చినారు. అంటే వీళ్ళకి అంత క్రియేటివిటీ ఎక్కడి నుంచి వచ్చిందా అనేది కొంతసేపు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే కొండల్లోనే కట్టేసినారనమాట ఫామ్ హౌస్ అనేది. నిజంగా ఫ్యామిలీతోని వెళ్తే వాళ్ళకి కూడా ఒక మంచి టైం పాస్ అనే అంటాను. అంటే లైక్ బయటికొచ్చి ఒక 2 డేస్ స్పెండ్ చేస్తే మాత్రం ఈ ఫామ్ హౌస్‌లో చాలా బావుంటుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది నిజంగా. వాళ్ళకి ఈ ఫామ్ హౌసే కాకుండా ఇంకా 2, 3 ఫామ్ హౌస్ ఉన్నాయి. ఇది రచ్చకొండ ఫామ్ హౌస్. మేము ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేస్తాను వాళ్ళకి. మీరు నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే మీకు తెలుస్తుంది. క్యాండీ డైరీస్. అండ్ తర్వాత ఫుడ్ నేను చెప్పినా కదా! వాళ్ళు మాకు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేసి ఇచ్చినారు. చాలా బాగా చేసినారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీళ్ళు ఇక్కడే ఉంటారనమాట. కింద వాళ్ళకి రూమ్ ఇచ్చేసారు. అండ్ దాని తర్వాత స్విమ్మింగ్ పూల్‌లో వద్దని చెప్పినా గానీ మా ఫ్రెండ్ నాకు నన్ను ఊకేసిండు. అదే బట్టల్లో లేదు డ్రెస్ చేంజ్ చేసుకొని నైలాన్ అంటే అంత సీనే లేదు. నువ్వు లోపలనే ఉండిపోతావు అని చెప్పేసి నాకు అక్కడనే ఊకేస్తే ఇంకా అలానే అదే బట్టలతో ఆడుతూ ఉండే. ఈవినింగ్ మధ్యాహ్నం ఎప్పుడు దిగితే ఈవినింగ్ వరకు ఫుల్ తడిచిపోయాం గైస్. ఫుల్ తడిచిపోయి ఇగో ఇలా అలసిపోయాను నేనైతే. ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఫుల్ కొట్టిన వేసుకోమను. నీకు చలి పెడుతుందేమో కదా గైస్. మా తమ్ముడు చూసారా? తమ్ముడు ఎక్కడ తమ్ముడు? సారీ కాదు అన్నయ్య. అన్నయ్య కాదు కొడుకు తల్లిదంటే కొడుకు మర్జాను నా కోసం త్యాగం చేస్తున్నాడు మా రాజు. స్వీట్ బాయ్. చలి పిచ్చగా ఉంది. కానీ ఫామ్ హౌస్ అయితే
ఉప్పెనలా ఉంటాడు ఉప్పెన ఉండదన్న ఉప్పెనలా ఉండదు. అన్నా సుడిగాలిలో పడి పడి లేచే మల్లెలి మౌతుందా నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి. అండ్ దాని తర్వాత మాకు 7 o'clockకి క్యాంప్ ఫైర్ వేసిండే, ఐ మీన్ బాన్ ఫైర్ వేసిండే. బాన్ ఫైర్ చాలా బాగుండే, చెప్పాను కదా ప్రతి ఒక్కొక్క ప్లేసెస్ని చాలా బాగా యూటిలైజ్ చేసినారు. బాన్ ఫైర్ దగ్గర కూర్చొని అంతా చల్లగా ఉండే కాబట్టి, స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఆడిండే కాబట్టి అక్కడ కూర్చొని వేడిగా వెచ్చగా మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత వాళ్ళు స్టార్టర్స్ చేసి తీసుకొచ్చిండే అనమాట. అలా ప్రొజెక్టర్ వేసుకొని స్టార్టర్స్ తింటూ ఎంత బాగా ఎంజాయ్ చేసిండే. వీళ్ళిద్దరు కూడా మేఘాలయ నుంచి అంట. సో చైనీస్ కాబట్టి వాళ్ళు కుకింగ్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఈ ఫామ్ హౌస్కి వెళ్తే మేబీ కుకింగ్ కూడా వాళ్ళే చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనం పే చేస్తే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఇచ్చినారు. అండ్ అది తినేసి పడుకొని మార్నింగ్ సన్ రైజ్కి అయితే నేను లేచినాను. ఎవ్వరు కూడా లేవలే, జస్ట్ బికాస్ ఆఫ్ సన్ రైజ్కి నేను లేచి బయటకు వచ్చి ఆ ఒక్క క్లిప్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ పండుకున్నాను అనమాట. ఒక 2 hours మంచిగా పండుకొని లేచిండే. ఇంకా లేవగానే మా అక్క చాయ్ కాఫీ చేసింది. ఇంకా మార్నింగ్ ఉంటుంది కదా, అలా అని తాగేసి అలా మా ఫామ్ హౌస్ డేని ఎండ్ చేసినాము. ఇంకా బ్యాక్ టు ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ నెక్స్ట్ డే మండే వెళ్ళినాము. మండే వెళ్ళేసి ఇంకా ట్యూస్డే వచ్చేసినాం మార్నింగ్. సో ఇలా మా ఫామ్ హౌస్ స్టే అయితే అయ్యింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా వెళ్ళాలి అనుకుంటే రచ్చకొండ ఫామ్ హౌస్కి కాంటాక్ట్ అవ్వండి, చాలా బాగుంది. సో థ్యాంక్ యూ గైస్. అండ్ అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై క్యాండీ డైరీస్. ఇంకా వీడియోస్ ఏం కావాలో కూడా